ఇది కథ. అయితే ఇక పెద్ద మనిషి ఫస్ట్ దేశంలోనే బెస్ట్ సీఎం అని చెప్పుకుంటారు వాళ్ళు. మరి ఏదైనా మనంతట మనమే డప్పు కొట్టుకుంటే అది సరైతుందా? జనాలు 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 తీర్పు ఇస్తారు. ఏదైనా జనాలకే పట్టి ఉంటుంది, ఏదైనా లోకులకే పట్టి ఉంటుంది. ఇవాళ నీ అంతలో నువ్వు నా అంతలో నేను డప్పు కొట్టుకొని దండోర మోగిస్తే అయినట్టేనా? ఇగో ఇప్పుడు గదే తరిగన ఉంది వీళ్ళ కథ. అంటే మరి బెస్ట్ సీఎము అని వాళ్ళు అంటుర్రు, కాడు అని ఇప్పుడు నేను చెప్తా ఉంది. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు మనము ఈయన ఇక కనుకనేమి మన నిధులు మనకు రావాలి, మన నీళ్ళు మనకు రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి అని ఇప్పుడు గీ కథ ముంగటేసి మా ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఉద్యోగాలు దోసుకుంటుర్రు, నీళ్ళు దోసుకుంటుర్రు, పైకం దోసుకుంటుర్రు. మరి ఎట్లా చేద్దాం ఏంది ఏం కథ అని అప్పుడు సబ్బండ వర్గాలు ఏకమయ్యి తెలంగాణను సాధించుకోరు. అంతే కదా? సాధించుకున్నాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా నిన్ను ఇక నువ్వు ఇది అతికేదాకా ఏమన్నాడు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యేదాకా ఏమన్నాడు? మీటింగులల్లా సభలల్లా బహిరంగ సభలల్లా దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, ఆఖరికి ఓ దళిత మంత్రి పంచే గడితే ఓర్వకున్నాడు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని ఎన్ని బొలి కూతలు కూర్చుండు సారు. ఆఖరికి వస్తారు కల్లా వరంగల్లో ఉన్న ఒక కోయాగా దానికి షెడ్డో పడో ఇచ్చినట్టు ఏది ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్టు చేసి అది పంచకట్టుకొని సింగులు కిందికేసుకొని తిరగంగానే అమ్మో ఈయన పంచకట్టుకొని సింగులు కిందికేసుకొని తిరుగుతున్నాడు, ఒక కనుసూపు అంతా దీని మీదకే పోతుంది కదా అని దానికి మంగళం పెట్టి వచ్చి ఉన్న పదవి ఉడదీసిండు. ఇంటికో ఉద్యోగం అంటే నమ్మితిమి, మమ్ములా బొక్క బొల్ల పడజేస్తీవి. ఎట్లా మాట్లాడేది మీటింగ్లలో? ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎక్కడ పోయిందా ఇంటికో ఉద్యోగం? ఇక అయ్యో రావా అంతేందుకు మొన్నటిదాకా కొలువులు 2 లక్షల కొలువులు అని నీ దండం పెడితే నోటి మీద కాకి లేక ఎట్లా మొత్తుకుండు. ఓ అమ్మ పాపము పోరగాళ్ళు అయితే పరీక్ష పేపర్ల లీకులు, మళ్ళీ 5 కోట్లల్లో పడి వాయిదాలు, మళ్ళీ ఇల్లు ఉరుకుడు, మళ్ళీ అది లీకులు, మళ్ళీ వాయిదాలు, మళ్ళీ ధర్నాలు, రాస్తా రోకోలు, మళ్ళీ మేము ఎరగని పిల్లగాళ్ళం, మేము మంచోళ్ళం, మేమే మంచి చేస్తున్నామని నటన. ఇందుకేనా బెస్ట్ సీఎం? నేను రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉండకపోతే నా మెడకాయ మీద తలకాయ ఉండదు, దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే నేను మనిషినే కాను అన్నాడు. ఏం చేసిండు? ఇందుకేనా ఆయన బెస్ట్ సీఎం? మంచి ముఖ్యమంత్రి అంటే గిందుకే అంటారా? ఇక గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసుకున్న పేదలము మేము. ఇక మా ఎండనక వాననక సలియనక గజగజ వణుక్కుంటా, ఎండకు ఎండుకుంటా, వానకు నానుకుంటా, అన్నమో రామచంద్ర అని కంటి మీద కునుకు లేకుండా మేము బతుకు పోరాటం చేసుకుంటున్నాం. కానీ మాకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఓ కేసీరావు నీ దండం పెడతాం, మాకు ఇంతో అంత జర గూడు కట్టి అయ్యా సారు అని పబ్బది పడితే ఒరియక్కో ఏది లేదు ఎక్కడ లేదు. పాపం వాళ్ళు తాళలేక ఏగలేక ఉరికి డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళలో దూరపడితే సర్కారు అధికారులు పెట్టించి వాళ్ళకెళ్ళి బయటికి పంపించి తాళం వేసుకున్న చరిత్ర కేసీరావుది. మరి గిందుకేనా ఈయన మంచి సీఎం? ఇవాళ నేనేమున్నా
నర్సయ్య తాత రోజు ఏం చేయాలి? కొలువుకు రావాలి, మీకు వార్తలు చెప్పాలి. మరి ఇంటికాడ వండుకుంటే పని అవుతుందా? కాదు. ఒక పోలీస్ అధికారి ఉన్నాడు. పోలీస్ అధికారి ఏం చేయాలి? పోలీస్ స్టేషన్లో పోవాలి, డ్యూటీ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, అంతే కదా. అది ఒక లాయర్ ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? కోర్టుకు పోవాలి, వాదించాలి. ఒక చదువు పంతులు ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? బయళ్ళకు పోవాలి, చదువు చెప్పాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. మరి కేసీరావు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఏం ఉద్దారకం చేసినావు? ఏడికి పోయినావు? కనీసం తెలంగాణ జనాలు నీకు పెద్ద కొలువు ఇస్తే నువ్వు కొలువు చేసినవా చెప్పు. గదొకటి. ఎట్లా నిన్ను బెస్ట్ సీఎం అనాలే? ఎట్లా నిన్ను మంచి ముఖ్యమంత్రి అనాలే? అంటందుకు జనాలకు నోరు ఎట్లా రావాలి? ఇప్పుడు ఈయన కొలువు చేయవని జనాలు కొలువిస్తే కురిసిస్తే ఈయన ప్రగతి భవన్నే పండుకున్నాడు. రామ రఘురామ సర్వము మాయో, రామ రఘురామ. అయ్యో సారో, అది మంత్రి వచ్చిండు. మంత్రి ఏదో కలుస్తాడట. మంత్రి వచ్చిండు. ఏ ఓహమ్మా, మంత్రులకు కూడా అపాయింట్మెంటు ఇయ్యవైతివయ్యా, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంటు ఇయ్యవైతివయ్యా, తందానో తందానా తానే తందనానా. ప్రగతి భవన్లో వండుకొని నువ్వు చేసిన ఉద్దార్కము, కొలువుకు ఎగనామము పెట్టి ప్రగతి భవన్లో పంచభక్ష పరమాన్నాలు తినుకుంటాయి. ఎవరు రాకుంటా ఇనుప కంచెలు గట్టుకొని పోలీసుల కాపలా పెట్టుకున్న చరిత్ర నిధి కాదా కేసీరావు? అందుకనే నిన్ను బెస్ట్ సీఎం అనాలనా? మా మంచి ముఖ్యమంత్రి అనాలనా? పోయినవా నువ్వు? కొలువుకు పోయినవా? కొలువుకు పోయి అడిగిండు. ఎంత ముందుగా అడిగిండు చూడు, అవుపడుతుందా? అడిగిండు. ఇప్పుడు మంచిగా ఫామ్ హౌస్లో పడుకొని అలిగిండు. ఎట్లా వాయా నా కొలువు, ఎట్లా ఊసిపోయా నా కొలువు. ఆనాడు నువ్వు కొలువు చక్కగా చేసినవా? సచివాలయానికి వచ్చినవా? సెక్రటేరియట్కు వచ్చినవా? గిట్నే ఎవడన్నా నా సొంటోడు నీ సొంటోడు కేసీరావయ్య మొత్తం సచివాలయానికి వస్తలేడు, కొలువే చేస్తలేడు అంటే ఇక వాడిని ఏడు కాడికి అరెస్టులు, నిర్బంధాలు, కేసులు, బెదిరింపులు గిట్లా. ఇక మరి మేధావులు అరే నిజంగానే తెలంగాణ జనాలు ఇంతగానో కుర్చీ కేసీరావు చేతికిస్తే గిట్ట చేస్తుండేంది? ఇంటికానే పంతుండు ప్రగతి భవన్లా, ప్రజల సొమ్ముతోటి ప్రగతి భవన్ కట్టుకొని ఇంట్లోనే పంతుండు. గడప దాటలేడు, సచివాలయానికి వస్తలేడు. ఏ పాడి దూరం ఉంది? కూతపెట్టు దూరంలో ఉన్న సచివాలయానికి ఎందుకు వస్తలేడు? ఏంది ఏం కథ అని మేధావులు కూడా చర్చ పెడితే ఇగో అందరు కలిసి మూకుమ్మడిగా ఏదో మాట్లాడుతుర్రు, ఏమో అంటుర్రు, ఏదో తొరి కూతలు కూస్తుర్రు, మొరి కూతలు. అది సచివాలయము బాగలే, వాస్తు బాగలేదు కాబట్టి రేపు నా కొడుకు ముఖ్యమంత్రి కాడు. నాకు జ్యోతిష్యులు చెప్పిర్రు, నువ్వు అలా అడుగు పెట్టకు, ఆ కీడు మొత్తం నీ కొడుకు మీద పడుతుంది, అది వాస్తుకు లేదు, దాన్ని మొత్తం కూలగొట్టాలి అంటుర్రు. నా కొడుకు మరి ముఖ్యమంత్రి కావద్దని ఉందా మీకు అని ఈ రకంగా దాన్ని ఎక్కడికక్కడ నిలువున పగ్గం పాడు చేసి కూలగొట్టి మళ్ళా కొత్తది కడితే ఏమన్నా ఉద్దారకం అయిందా? అది ఇప్పుడు ఏడంగా బెచ్చలు ఊసిపడతాయో ఏం కథ అని ఇప్పుడు అండకు పోయే అధికారులు కూడా పానాలు అరచేతిలో పెట్టుకొని పోతున్నారు. నిన్న మనం చూడలే, కారు మీద బెచ్చ పడితే నీ దండం పెడితే కారు మీద టాపే వంకర పోయింది, కచ్చపెచ్చ అయింది. అదే మరి తలకాయ మీద పెడితే మనసు మీద పెడితే ఏది కథ? ఉంటాడా మనిషి? ఇప్పటికైనా అధికారులు ఫైళ్ళు సంకన పెట్టుకొని ఇట్లా పోయే కాడికి వచ్చింది కథ. మరి ఇందుకేనే నిన్ను బెస్ట్ సీఎం అనాలనా? ఇక ఏ రంగం వస్తుంది
ఏడంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది. మూరెడు మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద దుమ్ము వారించుకొని తిరుగుతున్నాము. ఇంటికాడ అయ్యా అమ్మ మాకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇక మాకు పిల్లనిచ్చే యాళ్ళ లేదు, మా బతుకు ఇంతేనా అని మరి పరుసు పోరగాళ్ళు బలవంతంగా బలవన్ మరణాలకు పాల్పడితే ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇచ్చినవా నువ్వు నిరుద్యోగ భృతి, ఎక్కడా వాయనో 3016, ఎక్కడా వాయనో 3016. ఏం చేసిండే ఉత్తబుర్రే అయింది. అమ్మా నేను చదువుదునే, అమ్మా నేను చదువుదునే, మీ ఆశలను నేను ఎట్లా పూరించనే. సర్కారు నుంచి వచ్చే ఫీజు రియంబర్స్మెంటు ఎక్కడ దాగినదే, ఏ మూలకు వండుకుందే, దారి తప్పిపోతా ఉందే, ఎందుకని ఘోరమే. పోరగాళ్ళు ఫీజు రియంబర్స్మెంటు ఎక్కడ వాయే ఏమాయ అని ప్రజా సంఘాలు ఉద్యమకారులు అమ్మ ఇది అది అని గగ్గోలు పెట్టిన ఆఖరికి వస్తార కల్లా ఏది లేదు ఎక్కలేదు, దాన్ని కూడా పక్కేసుకొని పండ పెడతీవి. నువ్వు చేసేది తప్పు అని నిన్ను నిలదీసి నిన్ను ప్రశ్నిస్తుంటే ధర్నా చౌకు ఆడ మీటింగులు పెట్టొద్దు, ఆడ సభలు పెట్టొద్దు, మాట్లాడొద్దు అని ధర్నా చౌకుని నా కిందికి ఆడ నీళ్ళు తెస్తారో ఏం కథో అని ధర్నా చౌకును కూడా ఎత్తేస్తుంది అడగొద్దని. అందుకనే అంటే ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజలు మరి జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను, అవినీతిని నిలదీస్తేందుకు వాళ్ళకి హక్కు లేదా? నీ ఇష్టమే కిష్టపురం అన్నట్టుగా నియంత పోకడతోటి, కుటుంబ పాలనతోటి అరాచక పాలన సాగిస్తుంటే జనాలు ఏడ అడుగుతారో, ఏడ ప్రశ్నిస్తారో, ఏంది ఏం కథ. గుమ్మాజక్కాయ గుంపు కట్టుకొని మీటింగులు పెడితే సబ్బండ వర్గాలు చూసి అరే ఇదా వాస్తవం అని తెలుసుకొని నా మీదకి ఏడ మర్రపడతారో, మళ్ళీ రేపు నా కుర్చీ ఆడ గుంజుకుంటారో అని ధర్నా చౌకును కూడా ఎత్తేస్తుంది. ఇందుకేనా నువ్వు బెస్ట్ సీఎం? అలిగి మంచిగా ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకుండు. ఇందుకేనా నువ్వు బెస్ట్ సీఎం? చెప్పు. ఏమన్నా అంటే మన కోపం ఎట్లా అలిగిండో చూడురి. ఈయన అలుగుడు చల్లగుండా అంటే వాస్తవమా కాదా? కదొక్కటి. ఇక నియోజకవర్గానికి నేను మంచి ఆసుపత్రులు కట్టిస్తాను, జిల్లాకు 33 జిల్లాలకు స్పెషాలిటీ దవాఖానలు కట్టిస్తానన్నాడు. ఇది అక్షరాల సత్యము. హైదరాబాదు చుట్టుపక్కల 4 పెద్ద తోపు దవాఖానలు కట్టిస్తానన్నాడు. ఎక్కడ వాయే ఏవైపాయేవో కేసీరావు, నీ మాటలు నీటి మూటలైపాయేవో కేసీరావు. అందుకనే జనాలు కుర్చీ ఉడవీకిర్రు. మరి ఇందుకేనా ఈయన బెస్ట్ సీఎం? ఇందుకేనా ఈయన బెస్ట్ సీఎము? చెప్పుర్రి. దళిత బిడ్డలకు 3 ఎకరాల భూమి ఇస్తానంటివో, ఎటు వాయే ఏవాయే అడిగితే పక్కన పెడితీవో. దళితుల మీద ప్రేమ ఉందని ప్రేమ ఉడకబోస్తీవో, ఆఖర కోస్తల్ల దళిత బంధును దగా చేస్తీవో. మైనార్టీలకు 12% రిజర్వేషను అంటివి, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు అంటివి. పోడు భూములకు పట్టాలు ఇస్తానని
ప్రగల్భలాలు వలికి ఆఖరకొస్తర కల్ల నువ్వు ఏమి చేసితివి కేశిరావు. ఎక్కడిదక్కడ ఇసుకపోయి బచ్చల పండు వండబెట్టినవు, అందుకేనా నిన్ను బెస్ట్ సీఎం అనాలే. గిదికేనా నిన్ను బెస్ట్ సీఎం అనాలే. రుణమాఫీ అని 10 ఏళ్ల పొద్దు సంధి సాగదీసి నిగ్గదీసి గుంజి 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 ఆ వడ్డీ ఈ వడ్డీ చక్రవడ్డీ అని సాగదీసి ఈడంగా ఆడంగా అండ్ల దుర్గం ఇళ్ళ దుర్గం అని వేసి వేయనట్టుగా చేసి రైతుల ఉసురు పంచుకున్నవో. ఉచిత ఎరువులంటివి ఉత్తబుర్రేసేస్తివి, వరి వేస్తే ఉరి అంటివి నువ్వు 150 ఎకరాలలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పండించుకోని ₹1 నీ గడీలల్లో మూలుగుతుంటే మా పల్లెల్లో ఉన్న రైతన్నలు అన్నమో రామచంద్రాని అంగలార్చలేదా. అందుకేనా నువ్వు బెస్ట్ సీఎం, గిందుకనేనా నువ్వు మంచి ముఖ్యమంత్రివి. ఇగో ఇప్పుడు చెప్పాలి సమాధానం. ప్రజలారా, ఒకసారి మరి బెస్ట్ సీఎం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మీ నర్సయ్య తాత కూడా రాగాలతోటి పాటలతోటి మాటలతోటి వార్త చెప్పింది కదా. ఇది నిజమా కాదా అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మానక మరవక పెట్టుర్రి. చూస్తూనే ఉండుర్రి. మన నేను రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. చలో మరి అందరికీ రేపు పొద్దుగాల కలుసుకునేదాకా మళ్ళొకసారి శరార్థి.